కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఐటీ హబ్గా విశాఖలో ప్రగతి పరుగులు మొదలయ్యాయి. అక్టోబర్ నుంచి మెట్రో రైల్ నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్ట్లో 22 రోడ్లు, టిడ్కో ఇళ్లు, ఇంటింటికి స్వచ్ఛ మంచినీరు, ఇలా స్మార్ట్ విశాఖకి మరెన్నో వరాలు ప్రకటించింది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అభివృద్ధి ప్రాజెక్టులపై రివ్యూ చేశారు మంత్రి నారాయణ. ప్రభుత్వం విశాఖకు అనేక ప్రాజెక్టులు తీసుకొస్తుందన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందన్నారు. ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా 22 రోడ్లను వీఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తుందన్నారు. అక్టోబర్ 1 నుంచి మెట్రో నిర్మాణ పనులను ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. విశాఖ బీచ్ కారిడార్, టూరిజం సర్క్యూట్ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు మంత్రి నారాయణ. అమరావతి తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల 1 crore ప్లస్ పాపులేషన్ వచ్చే విధంగా డిజైన్ చేసాం. అదేవిధంగా ఈ విశాఖపట్నం కూడా యాక్చువల్గా 1 crore ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు డిజైన్ చేయమన్నారు. ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి అది సెమీ రింగ్ వస్తుంది. టిడ్కో ఇళ్లపై సమీక్షించిన మంత్రి నారాయణ విజయదశమి నాటికి 50% టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటాను, ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకే అలాంటి హౌసెస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు, అవి కంప్లీట్ చేయాలని. అందువల్ల విజయదశమి ఫస్ట్ అవి 2 ఫేజ్ వల్ల కంప్లీట్ చేస్తాం. తర్వాత 300 స్క్వేర్ ఫీట్ కూడా టేకప్ చేసి త్వరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీఎంఆర్డీఏ పరిధిలో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అమృత్ స్కీమ్ త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు మంత్రి నారాయణ. సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాదాపు ఈ అమృత స్కీమ్లో కానీ ఏఐబీలో కానీ 834 కోట్లు పెట్టాం. సో 834 కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. ఇది కానీ పూర్తయితే దాదాపు 85 to 90% ఇళ్ళకి డైరెక్ట్గా కొలాయి ఉంటుంది. సింహాచలం ల్యాండ్స్ టీడీఆర్లో అనకాపల్లి ల్యాండ్ పుల్లింగ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ. జీవీఎంసీ బాండ్లపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.